శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024 సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా వృషభ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి పరిశీలిద్దాం. మొట్టమొదట ఇది పరిశీలించే ముందు వృషభ రాశి అంటే ఏంటో ఒక్కసారి గమనిద్దాం. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల వరకు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం వృషభ రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం కనుక గ్రహగతుల్ని పరిశీలించినట్లయితే సొంత రాశిలో వృషభ రాశిలో గురుకుజులు సంచరిస్తున్నారు, 3 కర్కాటకంలో రవి సంచరిస్తున్నాడు, 4 బుధ శుక్రులు సంచరిస్తున్నారు, పంచమంలో కేతువు, దశమ స్థానంలో శని, లాభస్థానంలో రాహువు సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. వీటితో పాటుగా రవి, కుజ, బుధ, శుక్రులు వారి వారి స్థానాల్లో మార్పు చెందటం అనేటువంటిది కూడా వృషభ రాశి వారికి ఈ మాసం జరిగేటువంటి కొన్ని ప్రత్యేకమైన అంశాలలో ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మాసం వృషభ రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి గ్రహ సంచారం అనేటువంటిది జరుగుతోంది కనుక ప్రతి పనిలోనూ చక్కగా విజయాన్ని నమోదు చేసుకుంటారు. ప్రయాణ సౌఖ్యం, ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబ సౌఖ్యం, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో చక్కగా జయం కలుగుతుంది. అధిక భాగం గ్రహాలన్నీ కూడా శుభ ఫలితాలనే ఇస్తున్నాయి. మరిన్ని శుభ ఫలితాల కోసం వృషభ రాశి వారు వృషభ రాశి అధిపతి అయినటువంటి శుక్రగ్రహానికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే చక్కగా భోగభాగ్యాలు, సుఖ సౌఖ్యాలు, వాహన సౌఖ్యం, పదవీ యోగం ఇటువంటివి అనేక ప్రయోజనాలు పొందగలుగుతారు. కనుక ఈ వృషభ రాశి వారు శుక్రగ్రహ శాంతి పరిహార క్రియలు చేసుకోండి. ఈ శుక్రగ్రహానికి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని వీడియో చివరిలో మీకు ఇవ్వడం జరుగుతోంది కనుక ఈ పరిహారాలు పాటించండి. ఇకపోతే ఈ మాసంలో వృషభ రాశి వారు చక్కటి కార్యదీక్షతో ప్రతి పనిని మొదలు పెడతారు, అలాగే దాన్ని విజయవంతంగా ముగిస్తారు. ప్రాక్టికల్ థింకింగ్ అనేటువంటిది ఈ మాసం మరింత పెరుగుతుంది. ప్రతి విషయాన్ని ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. ఊహాజనితమైనటువంటి ప్రపంచంలో ఉండవద్దని కుటుంబ సభ్యుల్ని, జీవిత భాగస్వామిని, పిల్లల్ని హెచ్చరిస్తారు. అయినప్పటికీ కూడా వాళ్ళు మీ మాట కొంతవరకే వింటారు. ఏది ఏమైనప్పటికీ వారు ఎటా ప్రయాణం చేసినప్పటికీ కూడా మీదైనటువంటి ధోరణిలో మీరు ముందుకు దూసుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. ఈ మాసం మరింత నిగూఢమైనటువంటి మనస్తత్వాన్ని పెంపొందింపజేసుకుంటారు. మీ మనసులో ఉన్నటువంటి విషయాలు ఎదుటి వ్యక్తులకి కనపడకుండా ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో అయితే మాత్రం తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా స్థిరమైనటువంటి అభిప్రాయాలతో వాటిని పరిష్కరిస్తారు తప్పితే ఈ సమయానికి ఈ పని చేసి ఈ సమస్య నుంచి బయటపడిపోదామనేటువంటి తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలని ఆశించరు. శాశ్వతమైన ప్రయోజనాల కోసం మీదైన విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. పరిస్థితుల రీత్యా వచ్చేటువంటి ఆటుపోట్లని తట్టుకోవాలి, వాటిని తిట్టుకుని ప్రయోజనం లేదనేటువంటి విషయాన్ని కుటుంబ సభ్యులతో హితవు పలుకుతారు. మీరు ఎంత చెప్పినా కూడా వారి ధోరణి వారిదిగానే ఉంటుంది. అయినప్పటికీ ఇక మీరు చేయవలసింది ఇంతవరకే అనేటువంటి విషయాన్ని నిర్ణయించుకుంటారు. ఈ మాసం మితిమీరినటువంటి ఆహార విహారాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అతిగా తినడం వల్ల కానీ, అతిగా ప్రయాణాలు చేయడం వల్ల కానీ, ఎంతైనా సరే కొంత అదుపు తప్పిన ఆహార నియమాలు, విహార నియమాలు కనుక ఉండేటట్లయితే ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఉంది. ఈ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. కృషితో నాస్తి దుర్భిక్షం అనేటువంటి సూత్రాన్ని పరిపూర్తిగా ఈ మాసం అమలు చేస్తారు. తగినట్లుగానే విజయపథంలో దూసుకుపోతారు. ఇకపోతే ఈ మాసం వృషభ రాశి విద్యార్థులకి చాలా బాగుంది. మీ ఉత్తీర్ణత శాతం బాగా పెరుగుతుంది. వృషభ రాశి ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి రావాల్సిన బకాయిలు సకాలంలో అందుతాయి. మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వృషభ రాశి అవివాహితులకి వివాహ యోగ్యమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. మంచి వివాహ సంబంధాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. చక్కటి సంబంధాలు కుదరడం అనేటువంటిది కుటుంబంలో ఆనందాన్ని కలిగించే అంశంగా కూడా చెప్పవచ్చు. వృషభ రాశి రైతుల విషయానికి వచ్చేటట్లయితే ఎర్రటి పంటలు ఈ మాసం లేదా ఈ సంవత్సరం మీకు చక్కగా లాభాలను తెచ్చిపెడతాయి. ఎర్రటి పంటలంటే మిర్చి దగ్గర నుంచి టమాటా వరకు ఏదైనా సరే, ఉల్లిపాయల దాకా కూడా మీకు చక్కటి లాభాలు అనేటువంటివి తప్పనిసరిగా తీసుకొస్తాయి. రైతులు మరి ముఖ్యంగా ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా సరే వ్యవసాయం మానవద్దు. మీరు చేసేటువంటి ఈ కృషి ఏదైతే ఉంటుందో భవిష్యత్తులో రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లో మీ వ్యవసాయం కానీ, ఈ భూముల విలువ కానీ పూర్తిగా వాటి విలువ బాగా పెరుగుతుంది. తద్వారా
మీ శ్రమకు తగినటువంటి డబ్బు మీ చేతికి అందుతుంది. కనుక రైతులు ఎవరూ కూడా వీలైనంత వరకు భూముల్ని అమ్ముకోవాలని ప్రయత్నం చేయవద్దు. ఇకపోతే రైతుల విషయానికి వచ్చేటప్పటికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎంత చెప్పినా కూడా వ్యవసాయం అంటేనే దాని పేరులోనే ఉంది, ఇతరులకు అందరికీ కూడా సహాయం చేయటం. ఆ సహాయం నిష్పక్షపాతంగా రైతులు చేస్తారు కనుక ఆ వ్యవసాయం శుభ ఫలితాలు తాత్కాలికంగా ఇవ్వకపోయినా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉండి తీరతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక వృషభ రాశి వారు వాళ్ళ పిల్లల అంటే మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం బంగారాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇక్కడ బంగారం విషయంలో ఒక చిన్న విషయాన్ని మీకు తెలియచేయాలి. రాబోయే కాలంలో 18 నెలల కాలంలో సుమారుగా ఈ బంగారం విలువ ₹1,00,000 దాకా చేరుతుంది, తగ్గుతుంది. ఇవాళ తగ్గుతుంది, రేపు తగ్గుతుంది, 6 నెలల తర్వాత తగ్గుతుంది అనే మాట పూర్తిగా అబద్ధం. కనుక మీ పిల్లల యొక్క భవిష్యత్ అవసరాల కోసం బంగారాన్ని కొనుగోలు చేసి ఉంచడం మంచిది. అది మీ శక్తి మేరకే కొనుగోలు చేయండి. అనవసరంగా అప్పులు చేసి కొనుగోలు చేయడం మాత్రం చేయవద్దు. కానీ మీరు ఇప్పుడు వనకూర్చుకునేటువంటి బంగారం ఏదైతే ఉంటుందో అది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక సినిమా, టీవీ రంగ కళాకారులకు కూడా అద్భుతమైన కాలం, మంచి అవకాశాలు మీకు తప్పనిసరిగా వస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే శుక్రగ్రహ అనుగ్రహం కోసం ఇప్పుడు మీరు చేయవలసిన పరిహారాల గురించి తెలియజేస్తాను. వాటిలో మొదటిగా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శుక్రగ్రహానికి సంబంధించినటువంటి జపం చేయించి బొబ్బర్లు దానం ఇచ్చేటట్లయితే శుక్రగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. ఇది మీరు ఎక్కడైనా శివాలయంలో చేయాలి కానీ ఇంట్లో చేయడానికి పనికిరాదు. కనుక ఇంట్లో మీ అంతటా మీరుగా చేసుకోగలిగినటువంటి పరిహారాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిలో మొదటిగా మీరు ప్రతి శుక్రవారం నాడు గోసేవ చేయండి. వీలైనంత వరకు అవకాశం కనుక ఉండేటట్లయితే మీరు తినేటువంటి ఆహారంలో కొంత భాగం సపరేట్గా గోవుకి కేటాయించండి. అంటే ఆవుకి ఆహారం తవుడు కావచ్చు, గ్రాస్ కావచ్చు, ఏదైనా సరే అది తినేటువంటి ఆహారం దానికి పెట్టి తర్వాత మీరు తినేటట్లయితే ఇలా ఎవరైతే ప్రతినిత్యం చేస్తూ ఉంటారో వాళ్ళకి జీవితంలో శుక్రగ్రహ అనుగ్రహం వల్ల భోగభాగ్యాలకి తిరుగుండదనేటువంటిది జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. కనుక మీరు పాటించగలిగినంత మేరకు గోసేవ ఇలా చేసుకుంటే శుక్రగ్రహ శాంతి అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. కర్పూరం, పెరుగు, నెయ్యి ఇవి మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శివుడి అభిషేక నిమిత్తం కానీ ఏ నిమిత్తమైనా సరే ఇచ్చేటట్లయితే చక్కగా మీకు శుక్రగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. ఇది శుక్రవారం చేస్తే మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే మీరు మరి ముఖ్యంగా బియ్యము, బార్లీ వంటివి కూడా దానం చేసినా కూడా శుక్రగ్రహ శాంతి అనేటువంటిది కలుగుతుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను పరిశీలించి చెప్పినటువంటి పరిహారాలన్నింటినీ చక్కగా చేసుకుని చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.